Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ కొక్కట్టి. నిజాయితీగా విధులు నిర్వర్తించినందుకు ఓ ఎస్ఐకి బదిలీ బహుమానంగా దక్కింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. దీనిపై స్పందించేందుకు మనతో పాటు బీటీ కళాశాల కరెస్పాండెంట్ వైఎస్ మునరత్నం గారు, మహాజనం మాసపత్రిక సంపాదకులు పీటీఎం శివప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. బి కొత్తకోటలో ఎస్ఐగా పనిచేస్తున్న రామ్మూర్తి గారు 2 నెలల క్రితం గుడిపాలకు బదిలీ అయ్యారు. అయితే ఆయన నీతి నిజాయితీకి నిక్కచ్చిగా వ్యవహరించే ఆయన 2 నెలల వ్యవధిలో సుమారు ఒక 10 కేసులు నమోదు చేస్తూ ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ని, తర్వాత భారీ ఎత్తున అక్రమసారాలను అడ్డుకున్నారు. యాక్చువల్లీ ఈ సంఘటన చేస్తే ఉన్నతాధికారులు అప్రిషియేట్ చేయాలా, వీలైతే మెడల్ ఇవ్వాలా. అయితే స్థానికంగా ఉన్న రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల కేవలం కాణిపాకానికి అందులోన ప్రాధాన్యత లేని పోస్టుకి బదిలీ చేశారు. ఈ సంఘటన పట్ల మీరు ఎలా స్పందిస్తారు? ప్రభుత్వాలు ప్రజలకు కల్పించవలసినటువంటి శాంతి భద్రతలను సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు లేక మంత్రులు కాకుండా పోలీస్ వ్యవస్థ అనేది ఉంటుంది. ఆ వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయి నుండి కూడా రాష్ట్ర స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి నుండి దేశ స్థాయి వరకు, దేశ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు కూడా ఈరోజు పరిరక్షణ అనే ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతూ ఉంటేనే ఈరోజు మనమంతా నివసించగలుగుతున్న సమాజం. దానికి ప్రాతిపదిక సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గ్రామ స్థాయి. అటువంటి వ్యక్తి రామ్మోహన్ గారి గురించి మీరు చెప్పారు, నేను విన్నాను. బి కొత్తకోటలో ఆయన చాలా నిస్వార్థంగా, నిరభ్యంతరంగా, నిరాటంకంగా ప్రజాసేవలో నిమగ్నమైనట్టుగా చాలా నిదర్శనాలు వచ్చాయి. ఆయన పనిని, ఆయన పనితీరును, ఆయన స్వచ్ఛతను, ఆయన అంకిత భావాన్ని కూడా స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దిరెడ్డి ద్వారనాథ్ రెడ్డి గారు కూడా అప్రిషియేట్ చేస్తూ, అనేక మంది వచ్చి ఆయన గురించి రకరకాల చిన్న కంప్లైంట్స్ చెప్తే కూడా నో అటువంటి అధికారం మనకు ఉండాలి, ఇక్కడ బార్డర్ ఉంది మన దగ్గరలో, శాంతి భద్రతలు కాపాడాలి, మీ అందరి యొక్క పరిరక్షణకు అటువంటి అధికారులు కావాలని నేను కోరుకుంటున్నానని చెప్పి ప్రజలను మందలించి ఆయన కొనసాగించడం జరిగింది. ఓకే, శివప్రసాద్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఇట్లా నిజాయితీ గల అధికారుల్ని ఎటువంటి కారణము లేకుండా నెలల వ్యవధిలో ఇలా ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతిందా అండి? అంటే దెబ్బ తీయడానికే ఇట్లాంటి అకృత్యాలకి పొలిటీషియన్స్ పాల్పడుతూ ఉంటారు. న్యాచురల్గా మనము రాజకీయ నాయకుల పెత్తనం ఎక్కడైతే పెరిగిపోతుందో అధికారుల మీద, అక్కడ ఇట్లాంటి దుర్మార్గాలకే పాల్పడుతుంటారు. అంటే నిజాయితీగా పనిచేసే అధికారులు అక్కడ పని చేయలేరు. ఎందుకంటే నిజాయితీగా పనిచేస్తే వీళ్ళ పబ్బం కట్టుకోవడానికి వీలు కదా. మీరే చెప్పారు, గుడిపాలలో 20 ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ సెంటర్స్ మీద ఆయన దాడి చేశాడు. అక్రమ మద్యం, అదేవిధంగా అక్రమ మద్యం బార్డర్లో చాలా విచ్చలవిడిగా మద్యము స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు రెడ్ శాండిల్కి సంబంధించినటువంటి స్మగ్లింగ్ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటుంది. ఆడ డ్యూటీ చేయడం అనేది ఒక చాలా పెద్ద ప్రక్రియ, ఒక వీరోచితమైనటువంటి ఘట్టం లాంటిది నిజంగా సిన్సియర్గా పనిచేసే పోలీస్ ఆఫీసర్కి. సో అట్లా సిన్సియర్గా పనిచేసి 20 కేసులు దాకా కట్టి నిజంగానే మెడల్ అందుకోవాల్సినటువంటి ఒక అధికారికి వాడిని బదిలీ అనేటటువంటి శిక్ష అతనికి వేయడం అనేది ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా సొసైటీలో పోలీసులు అక్కడక్కడ నిజాయితీగా, సిన్సియర్గా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరి ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీసే విధంగానే ఉంటుంది. ఇది చాలా చాలా దుర్మార్గమైన విషయము. ఇది రాజకీయ నాయకులు ప్రక్షాళన చేసుకోవాలి. లేదంటే రేపు రాజకీయ నాయకులకే ప్రాబ్లం అవుతుంది. మీకు కూడా వాళ్ళే సెక్యూరిటీ, మీకు సెక్యూరిటీ ఇవ్వాల్సింది కూడా రేపు పోలీసులే. మరి ఆ పోలీసుల్ని ఇంత నీచంగా మీరు ఆడుకుంటా ఉంటే, నిజాయితీగా పని చేసుకోనికుండా, నిజాయితీగా పనిచేస్తే ప్రోటోకాల్ ఆఫీసర్గా వేస్తారా అతన్ని బదిలీ చేసి? ఎక్కడన్నా న్యాయం అనేది. ఇంకొకటి శివప్రసాద్ గారు, ఇప్పుడు గుడిపాల మండలంలో ఎస్ఐ గారికి ప్రజల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. ఏమని అంటే, సార్ మండల వ్యాప్తంగా ఎక్కడ చూసినా అక్రమ మద్యం, ఎక్కడ చూసినా ఇస్పిటాకులు, దీనివల్ల మా తాలిబొట్లు తెగిపోతున్నాయి, మమ్మల్ని కాపాడండి అని మొరపెట్టుకున్నారు ఎస్ఐని. దీని మీద తీవ్రంగా స్పందించిన ఆయన మొత్తం ఎంక్వైరీ చేసి దీని వెనుక రాజకీయ నాయకుల పాత్ర ఉందని తేలింది. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు రాజకీయ నాయకులు చేయడం ఎంతవరకు సమంజసమంటారు? అంటే కొంత ఆశ్చర్యమైన ప్రశ్న ఇది. రాజకీయ నాయకులు ఇప్పుడు చేస్తా ఉండేది ఇది వరకు దానికంటూ వేరే వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే స్మగ్లర్లు కొంతమంది, అంటే ఇప్పుడు సారా అమ్ముకోవాలి కొంతమంది ఉండేవాళ్ళు.
రెడ్ శాండిల్ స్మగిల్ చేయాలి కొంతమంది ఉండేవాళ్ళు, లేదు ఇసుక మాఫియా కొంతమంది ఉండేవాళ్ళు. ఇప్పుడు అన్ని ప్రభుత్వమే చేస్తా ఉంది కదా, అన్ని రాజకీయ నాయకులే చేస్తారు, ఎమ్మెల్యేలే అన్నీ చేస్తూ ఉన్నారు, ఎంపీలే అన్నీ చేస్తున్నారు, మంత్రులే అన్నీ చేస్తున్నారు. ఇంకా అన్నీ వాళ్ళే చేసుకునేటప్పుడు ఇంకా వాళ్ళు దాన్ని ఎవరైనా ప్రొటెక్ట్ చేసే అధికారం ఉన్నాడంటే వాళ్ళకి అడ్డం ఉన్నట్లు కదా. నేను గ్యాంబ్లింగ్ నడిపిస్తాను ఓ ఎమ్మెల్యేని, క్యాషినో నడిపించే ఎమ్మెల్యేలు ఉన్నారు మన దగ్గర, మంత్రులు ఉన్నారు. మరి దానికి అడ్డం పోయే పోలీస్ అధికారి వాడికి అడ్డం కదా. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అలాంటి వాళ్ళని అడ్డు తొలగించుకుంటారు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారం అక్రమ వ్యాపారం సక్రమంగా జరగాలంటే నిజాయితీగా నిఖార్సుగా పనిచేసేటటువంటి పోలీస్ అధికారి కాదు ఏ అధికారి ఉండకూడదు. సార్ ముందత్తం సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఆయన చేసింది కేవలం ప్రజలు హ్యాపీగా ఉండాలి, ప్రజల క్షేమం కోరే అది చేశారు. సో ఆయన్ను ఈ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బదిలీ చేశారు. అయితే ఈ సంఘటన పట్ల ప్రజల నుంచి ఎందుకు చైతన్యం రాలేదంటారు సార్? ప్రజల నుంచి చైతన్యం రావడానికి మంచి ప్రశ్న అడిగారు మీరు. బి కొత్తకోటలో ఆయన పనిచేసి అన్ని వర్గాల వారిని కూడా సంతృప్తి కలిగించే విధంగా నిస్వార్థంతో నిజాయితీతో పనిచేశాడు కాబట్టి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో మీరు ట్రాన్స్ఫర్ కాకూడదని కొంతమంది, ట్రాన్స్ఫర్ మనం ఆపలేమేమో, ఆయన పీరియడ్ పూర్తయిందేమో కాబట్టి విధి లేదు కాబట్టి వెళ్తున్నారు కాబట్టి మనకు మనస్ఫూర్తిగా ఆయనకు వేడ్కోలు పలకాలనే ఉద్దేశంతోనో వందల మంది స్టేషన్ దగ్గరకు వచ్చి ఆయనకు వేడ్కోలు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన పంపించారు. ఎప్పుడైతే ఈ బార్డర్లో ఉన్నటువంటి గుడిపాల మండలంలో ఆయనకు మీరు చెప్పారు, చాలా బాగా చెప్పారు, అనేక ఫిర్యాదులు అందాయి ఆయనకి. ఆయన వాలంటరీగా ఎవరి మీద కక్ష సాధింపు కోసం వెళ్ళలా, ఎవరినో పట్టుకోవడానికి వెళ్ళలా. ఆయన పని అది కాకపోయినా కూడా అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతూ అయ్యా ఈ విధంగా జరుగుతున్నాయి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అంటే ఆయన విధి నిర్వహణ చేశారు. ఆ చేసినప్పుడు అక్కడున్న ప్రజలు తేరుకుని చూసేలోపు ఆయనకు ట్రాన్స్ఫర్ 2 మాసాల్లోనే. ట్రాన్స్ఫర్ అంటే ఒక రివార్డు ఒక అవార్డు ఇస్తే ట్రాన్స్ఫర్ చేస్తే ఆయనతో పాటు మంచిని అభిలషించేటటువంటి సామాజిక సేవకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు అభినందిస్తారు. కానీ ఆయన ప్రోటోకాల్ అధికారిగా ప్రోటోకాల్ ఎస్ఐగా కాణిపాకం టెంపుల్లో వేస్తే అంటే ఎవరైనా వచ్చేవాళ్ళు విఐపీలు దర్శనం చేయించి పంపడం వరకేనా ఆయన బాధ్యత? ఆయన దానికే పరిమితం కావాలన్నా? ఇటువంటి క్రైమ్స్ని కానీ సమాజంలో ఉన్న చీడ పురుగులను కానీ ఏరివేసి సంస్కరించి మంచి సమాజాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసే అధికారం మనకు అవసరం లేదా అనే విషయాన్ని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆయనను ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిళ్ళు వచ్చాయి. ఈ ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకి చెప్పారంట, లేదండి అతను మంచి అధికారి, జిల్లాలో అతను అంత సిన్సియర్ ఎవరూ లేరు, వద్దండి చాలా మంచి అధికారి, అది చేస్తే వ్యతిరేకత వస్తుంది. వాళ్ళకి ఎంత నచ్చ చెప్పినా కూడా వినలేదంట వాళ్ళు. ఇంకా విధి లేక ఉన్నతాధికారులు కూడా అతన్ని బదిలీ చేశారంట. ఎందుకు? ఒకవేళ అంత ఉన్నతాధికారులు చెప్పిన వాళ్ళు లేదండి అతను మంచి అధికారి మేము చేయమనేసి ఎందుకు చెప్పలేకపోయారంటే దీనికి ఏమంటారు మీరు? ఉన్నతాధికారులందరూ కూడా ఆయన మంచి అధికారి, అతన్ని బదిలీ చేయడం వద్దు, ఏదైనా ఉంటే సర్దుబాటు చేద్దామని మాట్లాడి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన డ్యూటీ చేసే విధానం ఎక్కడ చేసినా అట్లనే ఉంటుంది. ఎందుకంటే నేను విన్నాను కేవీపల్లిలో అతను పనిచేశాడు. కేవీపల్లిలో పనిచేసినప్పుడు విపరీతమైనటువంటి సమస్యలు కేవీపల్లిలో ఉండేవి. మేము ప్రజా సంఘాలుగా అనేక ఇష్యూస్ని ఫేస్ చేసాము. అట్లాంటి చోట ఇతను వెళ్ళిన తర్వాత ఒక చిన్న ఘర్షణ కూడా లేదు అక్కడ. అతను వచ్చినప్పుడు అంటే మీరు కొత్తకోట గురించి మా గురువుగారు చెప్పారు ఇంతకుముందు, జనాలు తండోపతండాలుగా ఆయన కోసం తరలి రావడము, బాధపడ్డము ఆయన వెళ్ళిపోతుంటే. అట్లనే కేవీపల్లిలో కూడా అసలు మండలమే పార్టీలకు అతీతంగా టీడీపీ, వైసీపీ, జనసేన కూడా వచ్చి ఆయన్ని ఘనంగా వీడ్కోలు పలికారు. సో ఆ విధంగా కేవీపల్లిలో అట్లే జరిగింది, కొత్తకోటకు వచ్చినాక అట్లే జరిగింది. ఆయనకి ఎక్కడికి పోయినా అట్లే ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్గా అధికారి యొక్క స్వభావం అది. కాబట్టి ఆయన ఎవరైతే ప్రజలకి న్యాయం అవసరమైన ప్రజలు ఉంటారో ఆ ప్రజల పక్షాన ఉంటాడు. కాబట్టి అలాంటి వాళ్ళకి అట్లాంటి సత్కారాలే ఉంటాయి. బట్ ఇక్కడ మీరన్నది అధికారులు అనుకుంటే ఎందుకు దాన్ని నిలుపుదల చేసిండకపోవచ్చు, చేసిండొచ్చు కదా, వాళ్ళకి అందరికీ ఇష్టం ఉంది. రాజకీయ నాయకులు కన్విన్స్ చేసేప్పుడు కన్విన్స్ చేసిన అవసరం కూడా లేదు. నేనైతే చెప్పగలుగుతాను, ఒక అధికారిని ఒక ఎస్ఐని బదిలీ చేసే అధికారము ఒక ఎమ్మెల్యేకో మంత్రికో ఎక్కడుంది? ఎక్కడ కాన్స్టిట్యూషన్లో ఎక్కడో చెప్పండి. అసలు ఇష్టం వచ్చినప్పుడు మార్చే అధికారము మీకు ఎక్కడ ఉంది? ట్రాన్స్ఫర్స్ అనేటివి ఒక్కసారి వస్తాయి. ట్రాన్స్ఫర్స్ వచ్చినప్పుడు జనరల్ ట్రాన్స్ఫర్స్లో ఆఫీసర్స్ని మారుస్తాం.
ఎక్కడన్నా విపరీతమైన కాంట్రవర్సీస్ ఎక్కువ అయిపోయి ఇంకా ఆడ అనివార్యం అధికారిని బదిలీ చేస్తే తప్పదు అనే తావున ఒకటో రెండో చోట్ల ఎక్కడన్నా బదిలీలు చేస్తారు. ఇదేంటి సార్, ఇది 3 రోజులకు ఒక ఎస్ఐ వెళ్ళిపోతాడు, నచ్చలేదనుకో ఎంఆర్ఓ వెళ్ళిపోతాడు, నచ్చలేదంటే ఎస్ఐ వెళ్ళిపోతాడు. చాలా దుర్మార్గంగా, అంటే రాజ్యాంగ వ్యతిరేకంగా ఈరోజు పరిపాలన కొనసాగుతుంది. అంటే అధికారుల చేతుల్లో లేదు ఇప్పుడు, పాపం ఎస్పీ చేతుల్లో లేదు. ఎస్పీకి ఇష్టమే అయినా ఒక ఎస్ఐ నిలుపుకోలేడు, డీజీపీకి ఇష్టమైనా కూడా ఎస్ఐని నిలుపుకోలేడు. ఆ నియోజకవర్గంలో ఉండి ఆ ఎమ్మెల్యే చెప్పినట్లే చేయాలి. ఇది ఇప్పుడు జరుగుతూ ఉండేది, మనం కళ్ళతో చూస్తున్నాం. ఇది చెడు చేస్తుంది సమాజానికి చాలా. ఎప్పుడైతే పోలీస్ వ్యవస్థను సక్రమంగా పని చేయించుకొని ఇస్తామో, పోలీస్ వ్యవస్థ సక్రమంగా పని చేసినప్పుడు నిజాయితీగా కింది స్థాయికి చట్టం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అప్పుడే క్రైమ్ తగ్గుతుంది. క్రైమ్ తగ్గి పేదవాళ్ళకి లేకుంటే న్యాయం కావాలని కోరుకునే వాళ్ళకి న్యాయం దొరుకుతుంది. ఇప్పుడు అట్లా కాకుండా రాజకీయ నాయకుల చేతుల్లోకి తీసుకునేసి రాజకీయ నాయకులు చెప్పినట్లే ఆడాలంటే రాజకీయ నాయకులు సరిగ్గా లేకుండా సరి చేయాల్సిన బాధ్యత పోలీసుది. నిన్ను కూడా నువ్వు సరిగ్గా లేవంటే నిన్ను సెటరేట్ చేయాల్సిన, ఒక ఎమ్మెల్యే మీద కేసు పెట్టే అధికారం ఎస్ఐకి ఉంది, ఒక మంత్రి మీద కేసు పెట్టే అధికారం ఎస్ఐకి ఉంది, అవసరమైతే ఒక సీఎం మీద కేసు పెట్టే అధికారం కూడా ఎస్ఐకి ఉంది. మరి ఎస్ఐ అధికారాలని నువ్వు ట్రాన్స్ఫర్ అనేటటువంటి ఒక ఆయుధంతో బెదిరిస్తా, బ్లాక్మెయిల్ చేస్తా వాళ్ళని అణిచేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. వ్యవస్థలో మార్పు రావాలి. ఓకే సార్, ఇప్పుడు ఇటువంటి సంఘటనల పట్ల ఈ సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది? ఒకటి, దీనివల్ల నష్టపోయేది ఎవరంటారు? 2, వీటికి చెప్పండి సార్. సార్ ఖచ్చితంగా పబ్లికే సార్ నష్టపోయేది అంతిమంగా. ఎందుకంటే సిన్సియర్ ఆఫీసర్స్ అవసరం ఎవరుకుంటుందంటే సామాన్య ప్రజలకు అవసరం. బాగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, వడ్డీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, స్మగ్లింగ్ దందాలు చేసుకునే వాళ్ళకి రకరకాల ఛానల్స్ ఉంటాయి. పొలిటికల్గా ఎక్కడో మేనేజ్ చేసుకుంటారు వ్యవస్థలన్నీ కూడా. రాజకీయ నాయకులకు కూడా పెద్ద అవసరం ఉంది. కానీ సామాన్య ప్రజలకి సిన్సియర్ ఆఫీసర్ కావాలి. ఎందుకంటే వాడికి పొలిటికల్గా పోలేడు, ఫైనాన్షియల్గా పెట్టుకొని చేసుకోలేడు, కోర్టులను ఆశ్రయించలేడు. కాబట్టి సామాన్య మధ్యతరగతి ప్రజలకి సిన్సియర్ అధికారులు అవసరము. కాబట్టి నిజంగానే ఈ ప్రభుత్వము పేద మధ్యతరగతి ప్రజలకి, సామాన్యులకి మేలు చేయాలనుకుంటే పోలీస్ వ్యవస్థ మీద వీళ్ళు పెట్టుకునే పెత్తనం ఏదైతే ఉందో దాన్ని కొంచెము లూజ్ చేస్తే బాగుంటుంది, సడలిస్తే బాగుంటుంది. ఇంకొకటి కూడా, ఈ మధ్య రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళని ముందర పెట్టుకొని వాళ్ళని అడ్డు పెట్టుకొని విపరీతంగా అక్రమాలు, మీకు కూడా తెలిసిందేది ఈ మధ్య జరిగింది. ఈ సంఘటన పట్ల యాక్చువల్లీ పోలీసుల పట్ల కూడా కొంత వ్యతిరేకత వస్తూ ఉంది. ఇప్పుడు ఇట్లాంటి నిజాయితీ పరులైన అధికారుల పట్ల కూడా ఇట్లా చేస్తే ఉన్న ఇది కూడా పోతుంది అనేసి ఆరోపణలు అనిపిస్తున్నాయి. మీరు దీని మీద ఏమని చెప్తారు? ఈ సంఘటనల పట్ల ప్రజలలో ఒక రకమైనటువంటి ఏహ్యభావం వస్తుంది. ఎప్పుడైనా ఎక్కడైనా ఘర్షణ జరిగితే తప్పు చేసిన వాడిని శిక్షిస్తారు, తప్పు చేయని వాడిని ప్రొటెక్ట్ చేస్తారు. అది ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ది పోలీస్ పీపుల్. అలా కాకుండా కొన్ని ఈ మధ్య విమర్శలు రావడం, కళ్ళ కట్టినట్టు పోలీసు వాళ్ళే దెబ్బలు తినడం, పోలీసు వాళ్ళ మీద రాళ్ళు పడడం, వాళ్ళ డ్యూటీ మైండెడ్గా ఉన్నప్పుడు వాళ్ళ చేత తప్పు చేయించి వాళ్ళు విమర్శలు ఎదుర్కోవడం వల్ల పోలీస్ వ్యవస్థ మీద కొంతవరకు విశ్వాసం సడలుతోంది. ఇది తెలుసుకున్నటువంటి పోలీస్ వ్యవస్థ కూడా మెల్లమెల్లగా సంస్కరణ వైపు అడుగు వేస్తున్నారు. వాళ్ళు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమాండ్స్ ఫ్రమ్ ది హైయర్ పీపుల్, పెద్దవాళ్ళు ఏమైనా చెప్పినా కూడా సందర్భోచితంగా వ్యవహరిస్తాము. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మనం వ్యవహరిస్తాము. మరీ ఇంతగా మనం వ్యవహరించడం వల్ల మనం కూడా బలిపశువులు అవుతున్నాం, సమాజంలో చెడ్డ పేరు వస్తుంది మనకు కూడా అన్నటువంటి కొంత జ్ఞానోదయం కలిగినట్టుగా, మార్పులు వచ్చినట్టుగా కనిపిస్తుంది ఈ మధ్యనే. సార్ ఇంకొకటి సార్, మీరు ఒక అధికారి కాబట్టి మీతో అడుగుతున్నా. ఇప్పుడు జనరల్గా అధికారులు, టీచర్స్ కానీ, రెవెన్యూ కానీ, ఇతరత్ర అధికారులు కానీ ఏదన్నా అన్యాయం జరిగితే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు, రాస్తారోకలు చేస్తారు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఏ అధికారికి అన్యాయం జరిగినా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కానీ, వాళ్ళ భావాన్ని వ్యక్తపరిచే ఇది కానీ లేదు. దీనికి కారణం ఏమంటారు సార్? కాన్స్టిట్యూషనల్ హర్డల్స్ అనమాట. ఇప్పుడు ఆర్మీ ఉంది, ఆర్మీకి గతంలో చూస్తే చాలా తక్కువ శాలరీస్ ఉండేటివి. కానీ ప్రాణాలకు తెగించి మంచు కొండల్లో, లోయలలో, ప్రాణాంతకమైనటువంటి ప్రదేశాలలో, ప్రతికూలమైన వాతావరణంలో పనిచేసి దేశాన్ని కాపాడే వాళ్ళే. శివప్రసాద్ గారు నవ్వుతున్నారు, మీరు చెప్పండి సార్ ఎందుకు వాళ్ళకి ఆ పరిస్థితి లేదు? ఎందుకంటే మీ అన్ని వర్గాలు మీరే చూసింటారు, మీకే ఎన్నో టీచర్స్ యూనియన్లు ఉన్నాయి, ఉపాధ్యాయుల యూనియన్లు ఉన్నాయి. పాప ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా మీరు ముందుకు వస్తారు. కానీ బాసిజం ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్. ఇప్పటికి కూడా అయ్యా అనే సంస్కృతి పోలీస్ డిపార్ట్మెంట్ లో. పోయి డిఎస్పీని అయ్యా, ఆర్డర్లీ నేచర్, డిఎస్పీ ఎస్పీ గారిని అయ్యా అనేది
ఇంకా ఆ బాసిజం ఉందన్నమాట. అంటే ఇంకా ప్రజాస్వామీకరించబల్ల పోలీస్ వ్యవస్థ. నిజంగా ప్రజాస్వామీకరించబడితే వాళ్ళు రైట్స్ని వాళ్ళు అడగచ్చు. వాళ్ళు కూడా రాజ్యాంగపరంగా వాళ్ళు కూడా భారతదేశ పౌరులే కదా, వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయి. వాళ్ళు కూడా రోడ్ల మీద ధర్నాలు చేశారు కూడా కదా, ఇంతకుముందు చేశారు. అనంతపురంలో ఒక అతను ఆ సాలరీస్ విషయంలో గొడవ అయితే రాష్ట్రం అంతా చేశారు. ఆ కదిరిలో ఒక సిఐని ఏదో అన్నారని రాష్ట్రం అంతా చేశారు. ఈ గోరంట్ల మాధవ్ విషయంలోనే రాష్ట్రం అంతా చేశారు. పోలీసు అసోసియేషన్ పెట్టుకొని చేశారుగా. మరి ఈ సంఘటన మీద పోలీస్ అసోసియేషన్ ఎందుకు స్పందించలేదంటారు? భయం నిజంగానే దీన్ని పోలీసులు ఖచ్చితంగా ఒక సవాల్గా తీసుకోవాలి. ఒక సిన్సియర్ ఆఫీసరు సిన్సియర్గా పనిచేసి ఇట్లాంటి ఒక బహుమానాన్ని తీసుకున్నప్పుడు దీన్ని కనీసం వాయిస్ చేసి, పోలీస్ అసోసియేషన్ ఉండదు, పోలీస్ ఆఫీసర్స్కి సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయి, వీళ్ళందరూ కూడా కనీసం దాని మీద వాయిస్ చేయాలి కదా. ఏమో అప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మీద మీసాలు తిప్పిన పోలీసులు ఈరోజు దీన్ని జేసీ దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళ మీద పోలీసులు మీసాలు తిప్పారు కదా. అప్పుడు తొడలు కొట్టరు, టీవీలో కూర్చొని అంతా చేసిరే. దీని మీద తిప్పండి. ఒక నిజాయితీ గల అధికారిని ఆయన దేవుళ్ళలాగా ప్రజలు చూసుకుంటా ఉంటే రామ్మోహన్ అనే ఎస్ఐని మీ రాజకీయ నాయకుడు నచ్చలేదని చెప్పి ఆయన ఎత్తుకోపోయి ఎక్కడో ఒక పనికిరాని ప్రాధాన్యత లేని ఒక ప్రోటోకాల్ పోస్ట్లో వేసి అవమానించడం. ప్రోటోకాల్ అక్కడ వేయడం ఆయనకేం రిలాక్స్డ్గా ఉంటాడు. రైంబగులు పనిచేసే అధికారి, ఆయన కష్టపడే అధికారిని ఎత్తుకోపోయి పని లేని కాడ వేసినారనుకో, ఆయన నష్టంలా, సొసైటీకి నష్టం. అట్లాంటి ప్లేస్లో వేసి ఆయన అవమానించడం అది. సో ఆ అవమానాన్ని కూడా మీరు బయటికి చెప్పలేని పరిస్థితి, ఖండించలేని పరిస్థితి పోలీసుల్లో ఉండడం అనేది పోలీసుల్లో ఇంకా ఉండేటటువంటి న్యూనత భావానికి, బానిసతత్వానికి ఇది పరాకాష్ట. పోగొట్టుకోవాలి పోలీసులు దాన్ని. చిన్న పిల్లలు కూడా తమకు అన్యాయం జరిగితే రోడ్డు మీదకి వచ్చి నిలబడతా ఉన్నారు. భిక్షగాళ్ళు కూడా ధర్నాలు చేస్తున్నారు. మీకు ఎందుకు లేదు రైటు? మా సోదరులు కరెక్ట్గా చెప్పారు. మాట్లాడండి. ప్రెస్లో అనౌన్స్, టీవీ ముందు మీరు మీసాలు తీడారు కదండి, మేము చూసాం కదా. చాలా విషయాల్లో మీరు పాలిటిక్స్లోనే మాట్లాడేసినారు మీ పోలీసుల కోసం. ఎందుకంటే ఈ సమాజంలో నిజాయితీ పరులైన అధికారులను కాపాడుకోకపోతే సమాజానికి తీవ్రమైన నష్టం. దీనివల్ల నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. దీన్ని రాజకీయ నాయకులు ఎందుకు గుర్తించడం లేదు? అంటే గుర్తించక కదా సార్, అంటే మీకు చూపిస్తా. ఇక్కడ ఒక కలెక్టర్ ఉన్నాడు, ఇక్కడ సీఎం ఉన్నారు సార్, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. పక్కన ఒక ఐఏఎస్ కింద కూర్చొని మోకాల మీద కూర్చొని, ఒక ఐఏఎస్ మోకాల మీద కూర్చొని సీఎంకి చెప్తా ఉన్నాడు. అంటే ఏమి సంకేతం ఇచ్చినట్లు సమాజానికి? ఒక ఐఏఎస్ అట్లా కూర్చుంటే రేపు కింద విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ, ఆర్డిఓ, జాయింట్ కలెక్టర్స్, ఒక వ్యవస్థ అంతా నీ కింద ఉంటుంది కదా. సో వాళ్ళంతా ఏం చేయాలి? మీ ఐఏఎస్, ఐఏపీఎస్ల కిందనే కదా మొత్తం వ్యవస్థ అంతా కూడా, ఈ కార్యనిర్వాహక వ్యవస్థ అంతా కూడా నడిచేది మీ కిందనే. మీరు ఐఏఎస్లు, ఐపీఎస్లు అధికార పార్టీలకు బానిసలుగా మారిపోతే ఇంత నీచంగా మోకాల మీద కూర్చొని చేస్తూ ఉంటే ఇంకా కింద స్థాయిలో అధికారులకు ఇంకా ఏం విలువ ఉంటుంది? అందుకే వాళ్ళు కూడా మారిపోయినారు. ఇప్పుడు అప్పుడు 10% అక్కడక్కడ ఏదన్నా స్క్రాప్ ఉండేది డిపార్ట్మెంట్లో, ఇప్పుడు 90% స్క్రాప్ అయిపోయింది. అయితే అనివార్యం అంతే. ఓకే, మీరు అన్నిట్లో ఇప్పుడు పోలీసుల ఉన్నతాధికారులకు రాజకీయ నాయకులు అంటే భయము, మిగిలిన వాళ్ళకు మీరు చెప్పినట్లు ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో క్రమశిక్షణ రాహిత్యం తీసుకుంటారన్నది వాళ్ళకు భయము. ప్రజలు ఏం చేస్తున్నారు సార్? ఇంత నిజాయితీ పరుడైన అధికారి పోతే ప్రజల్లో ఎందుకు చైతన్యం రావటం లేదు? దీనికి కారణం ఏమంటారు సార్? మీరు చెప్పండి సార్. ప్రజా చైతన్యం రావాలి ప్రజలలో. కేవలం నా పని నాకు జరిగిపోతుంది, ఇప్పుడు లంచగొండితనం పెరిగిపోతుందని మనం అనుకుంటున్నాం. ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉంది అని అనుకుంటున్నాం. దానికి రాజకీయ నాయకులు ఏమంటారు? మేము వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి మేము ఇస్తున్నామంటారు. ప్రజలు ఎందుకైనా డబ్బు తీసుకుంటారు? మీరు తీసుకున్న 1000, 2000, 5000, 10,000 5 సంవత్సరాలకు వాటిని డివైడ్ చేస్తే రోజుకు ఒక 200, 100 వస్తుంది మీకు. దానికి మీ పవిత్రమైనటువంటి అమూల్యమైన ఓటును అమ్ముకుంటున్నారు కదంటే వాళ్ళు ఇస్తారు, మేము తీసుకుంటున్నాం అంటున్నారు. అంటే పెళ్ళి చేస్తే పిచ్చి కుదురుతుంది, పిచ్చి కుదిరితే పెళ్ళి అవుతుంది. ఇప్పుడు ప్రజలు దీని మీద తిరుగుబాటు చేస్తే వ్యవస్థ పూర్తిగా మార్పు వస్తుంది, సమూలంగా పూర్తిగా మారిపోతుంది. రాజకీయ నాయకులు కాదు, ప్రతి ఒక్కరు ఎవరైతే సమాజానికి కీడు చేస్తున్నారో, హాని చేస్తున్నారో వాళ్ళందరూ కూడా సమూలంగా మార్పు కావాలి, లేకపోతే సమాజం నుంచి వెలువైపడతారు. కానీ అది రావడానికి వీళ్ళు ఏమంటారు, ప్రజలు ఏమంటారు? నాయకులు అట్లా ఉన్నారు, మేమేం చేయాలా?
మమ్మల్ని ఏమైనా మాడితే మాకు హాని కలుగుతుంది, మమ్మల్ని వ్యతిరేకిస్తారు అన్నటువంటి అపోహ, భయం, ఆందోళన. మనకున్నటువంటి హక్కులను మనం సద్వినియోగం చేసుకోవడం లేదు, బాధ్యతల గురించి పట్టించుకోవడం లేదు. కేవలం అప్పుడప్పుడు హక్కుల గురించి మాట్లాడుకుంటాం కానీ బాధ్యత గురించి పట్టించుకోవడం లేదు ప్రజలు. మీరు చెప్పండి, ప్రజల నుంచి ఎందుకు ఇటువంటి సంఘటనల పట్ల చైతన్యం రావడం మీరు చూసారు చెప్పండి. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఏమంటే ప్రజల్ని బాగా భయపెట్టేసి, ఏ రకంగా అంటారు, రోడ్డు ఎక్కితే కేసులు, ఏ విషయానికన్నా మీది ఇంకా పక్క గవర్నమెంట్కి అగెనిస్ట్ గా ఎవరో పొలిటీషియన్ చేసిన ఒక వ్యవహారాన్ని ఖండిస్తూ పోలీసులకు మద్దతుగా ఎక్కాలి. కానీ అక్కడ కూడా అదే పోలీసులు పెట్టి ప్రజల మీద కేసులు పెడతారు. ఇప్పుడు మనం చూసాం, మదనపల్లి జిల్లా ఉద్యమం చేస్తే సుమారు 20 పైగా కేసులు ఉన్నాయి. నెలలో 10 రోజులు వాయిదాలు పెడతాం. ఇంత దుర్మార్గంగా ఎప్పుడు లేదు. అంటే కేసులు ఏదన్నా బయట వరకు పెట్టేవాళ్ళు, స్టేషన్లో సంతకాలు పెట్టి పంపించేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, కేసులు పెట్టడము, రిమాండ్ చేయడము, పీడీ యాక్టులు పెట్టడము. అంటే ప్రజల్ని ప్రజాస్వామిక హక్కులని వాళ్ళు అడిగే పరిస్థితి లేకుండా, రోడ్లు ఎక్కి నినాదం చేసే పరిస్థితి లేకుండా గొంతును నొక్కేస్తున్నారు, ప్రజాస్వామ్యం యొక్క గొంతును నొక్కేస్తున్నారు. సో ప్రజలు తిరగబడాలంటే తిరగబడతారు. ప్రజలు చూస్తా ఉన్నారు, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఒత్తిడి పెరిగే కొద్దీ ఇంకా మీ మీద చేస్తామని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఒత్తిడి ఎక్కువ అయిపోయినప్పుడు బ్లాస్ట్ అవుతుంది. నాకు అధికారి ఫోన్ చేశారు, సార్ రామ్మోహన్ గారి జరిగిన ఇన్సిడెంట్ చూస్తే నిజాయితీగా పని చేయాలంటే మాకు భయం వేస్తుంది. ఓ నిజాయితీ అధికారికి జరిగిన ఇన్సిడెంట్ను చూసి మరో నిజాయితీ అధికారి భయపడుతున్నారు. దీనిపైన ఈ సంఘటన ఆయన భయము దేనికి నిదర్శనం అంటారు, మీరు చెప్పండి సార్. నిజాయితీగా పనిచేసి కమ్ వాట్ మే, నేను ఎక్కడికైనా ట్రావెల్స్ బ్యాగ్ సర్దుకొని రెడీగా ఉంటాను అని సినిమాలు చూస్తుంటాం మామూలుగా మనం. ఇట్లా సంఘటనలు ఈరోజు నిజ జీవితంలో సంభవిస్తూ ఉన్నాయంటే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైపోతుంది. ఇప్పుడు అటువంటి ఒక నిజాయితీ గల అధికారిని అప్రిషియేట్ చేసి, ఒకవేళ వాళ్ళిద్దరు అనుకున్నారనుకోండి, అక్కడ ఉన్నటువంటి మనకు కావాల్సిన వాళ్ళకి ఎవరికో న్యాయం జరగలేదు, అన్యాయం జరిగిందనో అతను ఇంకో చోటికి బదిలీ చేసి కొంత సమర్థవంతంగా పనిచేసే అవకాశం అంతా కల్పించినట్టయితే ప్రభుత్వము తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది. ప్రజలకు రక్షణ కల్పిస్తున్నాం, ప్రజల ప్రాణాలను, మానాన్ని, ధనాన్ని కాపాడుతున్నాం, ప్రజల యొక్క శాంతి భద్రతను పరిరక్షిస్తున్నాం. అటువంటి అధికారిని కూడా అట్ ది సేమ్ టైం మనం మొరేల్ని బిల్డప్ చేస్తున్నాం అన్నటువంటి సంతృప్తి మిగిలేదు. కానీ ఎప్పుడైతే అతన్ని ఉన్నత స్థాయి నుండి ఒక ప్రోటోకాల్ అధికారిగా పెట్టడం, కేవలం ఒక లిమిటెడ్ పరిధిలో ఆయన పనిచేసే అవకాశం కల్పించడం, ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఆయన వ్యవహరించేటట్టు చేయడం అనేది ప్రతి ఒక్క అధికారులు కూడా ఆత్మన్యూనత భావం కలిగిస్తుంది, ఆత్మస్థైర్యాన్ని నశింపజేస్తుంది. వాళ్ళలో ఉన్నట్టు మొరేల్, సుస్థితి అంటాం మనం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో. ఆ సుస్థితిని పూర్తిగా దిగజార్చేసి వాళ్ళు వస్తే వాడిని పోతే పోనలే, జరిగితే రోజులు గడుస్తాయి, బెల్లు బిల్లు అంటారు మామూలుగా మా భాషలో అయితే. కాబట్టి 30 రోజులు లెక్కలేసుకో, జీతం తీసుకో అన్నట్టుగా ఉంటాం. లేకపోతే ఇంకా ఏమైనా వస్తే తీసుకో అన్నట్టుగా తయారు చేస్తుంది అనమాట. అలా ఉండడం వల్ల సమాజం మళ్ళీ అరాచక స్థితికి దిగజారిపోతుంది. ఓకే, ఒకసారి కొత్తకోటకు ఫోన్ చేసి ఆయన 2 ఏళ్ళు పనిచేశారు, అక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం. హలో, నమస్తేనా, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం. నా పేరు ఈశ్వర్. మీరు కొత్తకోట వాస్తువులని మీ నెంబర్ తీసుకున్నాను, మీ పేరు చెప్తారా? నా పేరు కృష్ణారెడ్డి. ఓకే. ఏం లేదనా, చిన్న ఇది ఇటీవల కొత్తకోట మీ మండలంలో ఎస్ఐగా పనిచేస్తూ రామ్మోహన్ గారు ఎస్ఐగా పనిచేశారు. సుమారు 2 ఏళ్ళు కొత్తకోట మండలంలో పనిచేశారు. అయితే ఆయన బదిలీపై వెళ్లే సమయంలో కొత్తకోట మండలం అంతా చాలా మంది వచ్చి ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికి, మీలాంటి అధికారి మేము ఇంతవరకు చూడలేదు, సామాన్యులకు న్యాయం మీ పీరియడ్లో జరిగింది అనేసి చాలా మంది వచ్చి చెప్పారంట. ఇంతకు మీరు కొత్తకోట వాస్తువులే కాబట్టి కొత్తకోటలో ఆయన పనిచేసేటప్పుడు ఆయన పనితీరు ఎలా ఉండేది, ప్రజలతో ఆయన ఎలాంటి సన్నిహిత సంబంధాలు నెలకొల్పేవారు, అసాంఘిక కార్యక్రమాలను ఎలా అణిచేసేవారు క్లుప్తంగా చెప్తారా? అసాంఘిక కార్యక్రమాల్లో ఆయన ముద్ర అంటూ ఎవరైనా కానీ ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఉంటే రామ్మోహన్ ఎస్ఐ గారు ఉంటారంటే వాళ్ళు ఇక్కడ చేసేదానికి కూడా భయపడేవారు. అంతేకాకుండా ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి ప్రతి సమస్యకు పరిష్కారం చూపించేవారు. ఇక్కడ ఆయన పోయిన తర్వాత ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా ఆయన వెళ్ళిపోతా ఉంటాడంటే మన కుటుంబ సభ్యుడు ఇక్కడి నుంచి వదిలి వేరే ప్రాంతానికి పోతా ఉంటాడని అందరూ రకంగా చాలా బాధతో ఇక్కడి నుంచి రిలీవ్ పోయినప్పుడు అందరూ బాధపడ్డారు.
ఇంకేమంటే ఏదో లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ఎక్కడైనా కానీ ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తితో చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి నేరాన్ని అదుపు చేసే విషయంలో గాని వాళ్ళ నేర ప్రవృత్తిని కౌన్సిలింగ్ ద్వారా కూడా ఇక్కడ లేకుండా చేస్తూ అందరి సహకారం, అందరికి సహకరిస్తూ అందరి సహకారం ఆయన తీసుకుంటూ చాలా అద్భుతంగా ఇక్కడ పనిచేశారు. అంటే పార్టీలకు అతీతంగా అందరికి అతీతంగా పనిచేశారు, అందరికి బాగా న్యాయం చేశారు. ఓకేనా, థ్యాంక్ యూనా మీ అభిప్రాయం చెప్పినందుకు. ఇంకొక అభిప్రాయం ఫైనల్ గా, ఉచిత హెలో ట్యూన్స్ పొందడానికి స్టార్ మరియు 9 నొక్కండి. ఇంకా ఇన్స్టాల్ చేయండి వింక్ మ్యూజిక్ యాప్. హలో ఫయాజ్ గారా అండి? చెప్పండి ఈశ్వర్ గారు. నమస్తే అండి. మేము ఓకే, నా నెంబర్ కూడా ఫీడ్ అయిపోయినట్లుంది. ఏం లేదు ఫయాజ్ గారు, ఇప్పుడు కొత్తకోటలో రామ్మోహన్ గారిని ఎస్ఐగా పనిచేస్తూ 2 ఏళ్ళు అక్కడే ఉన్నారు. 2 సంవత్సరాల పైదిలుకున్నారు. ఓకే, ఆయన పనిచేసి వెళ్లే సమయంలో కొత్తకోట నుంచి చాలా మంది ఆయనకు ఘన వీడ్కోలు పంపటమే కాక మీలాంటి అధికారిని మేము ఇంతవరకు, నిజాయితీ గల అధికారిని ఇంతవరకు చూడలేదని ఏదో అప్రిషియేట్ చేశారనేసి విన్నాను. ఇప్పుడు మీది కొత్తకోటే కాబట్టి ఇంతకు ఎస్ఐ గారి పనితీరు ఎలా ఉండేది, ప్రజల పట్ల ఎలా ఉండేవాళ్ళు, ఏదన్నా వన్ సైడ్ ఏమన్నా చేసేవాళ్ళ, పార్టీలు ఒక పార్టీకి ఏమన్నా పని చేసేవాళ్ళ, కాస్త వివరించగలరా? సార్ గారు ఇక్కడ నాకు తెలిసి 2 సంవత్సరాల 4 నెలలు 5 నెలలు పని చేశారు. చాలా బాగా చేశారు. ఎవరిని హక్కును చేర్చుకునే వాళ్ళు ఎవరైనా కానీ లేవు, స్టేషన్ కి వచ్చిన వాళ్ళు హక్కును చేర్చుకుని వాళ్ళ బాధలన్నీ వివరంగా విని వన్ సైడ్ గా ఇద్దరిని పిలిపించి చాలా బాగా ఆయన బిహేవ్ చేసేవారు అనమాట. ఏ పార్టీ అని కాదు, పార్టీలకు అతీతంగా నేను కూడా వైఎస్ఆర్సీపీ ఒక సీనియర్ కార్యకర్తనే. ఎప్పుడు వెళ్ళినా కూడా మర్యాద ఇచ్చేవాళ్ళు, పార్టీలకు అతీతంగా వర్క్ చేసేవాళ్ళు, ఏ పార్టీని వన్ సైడ్ గా ఇచ్చేసేవాళ్ళు అయితే కాదు. తప్పు చేసే వాళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తారు ఆయన? అంటే హడలు సస్తా ఉన్నారు. తప్పు చేసేవాళ్ళు, పేకాట ఆడేవాళ్ళు కానీ, అక్రమ మద్యం చేసేవాళ్ళు కానీ, వేరే వ్యాపారాలు అక్రమ వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ, సార్ వచ్చినప్పటి అలాంటి వ్యాపారాలన్నీ ఇక్కడ 90% బంద్ అయినాయి. మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి అయితేమి, ఎంపీ మిథున్ రెడ్డి గారు అయితేమి ఆయనకి చాలా సార్లు ప్రశంసించారు కూడా. మీరు బాగా చేస్తున్నారు, మీరు ఇక్కడే ఉండండి అని కూడా అడిగినారు కూడా. ఆయన ఎందుకో వెళ్ళిపోయారు. అయితే ఇటీవల గుడివాళ్ళలో సేమ్ కొత్తకోట తరహాలోనే ఆయన మద్యం మీద జూదం మీద పడితే గుడిపాలలో అతన్ని 2 నెలల్లోనే అతనికి ప్రాముఖ్యత లేని అది స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేశారు. నేను కూడా విన్నాను. ఇది చాలా బాధాకరమైన విషయం. అంటే గుడిపాల లాంటి బార్డర్ లో ఉండే స్టేషన్ లో ఆయన వర్క్ చేయాల్సింది ఈ టైంలో, అది ఎలక్షన్ టైంలో. అది ఎందుకో లోకల్ నచ్చలేక, లోకల్ నాయకులకి ఏమన్నా నచ్చలేదో లేకుంటే వేరే ఆఫీసర్ల మీద మక్కువతో సార్ పంపించారో అయితే తెలీదు. అయితే ఈ టైంలో మాత్రం ఆయన అక్కడ ఉండాల్సిన ఆయన అవసరం ఎంతైనా ఉంది చిత్తూరు గుడిపాల స్టేషన్. ఓకే అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మన కొత్తకోట అంటే మనకు దాదాపు 30 కిలోమీటర్స్ దూరంలో అంత హానెస్ట్ ఆఫీసర్ని, అంత ప్రజలు హక్కున చేర్చుకున్న ఆఫీసర్ని ఇప్పుడు మీరే విన్నారు. కొత్తకోటలో ఆయన అంటే సారా వ్యాపారులకు, జూదం నిర్వహించే వాళ్ళకు హడలని. ఇప్పుడు ఆయన గుడిపాలలో కూడా అదే డ్యూటీ చేశాను నాకు తెలిసి. నాకు ఇది కొత్తకోటలో హక్కును చేర్చుకున్న ప్రజలు కానీ, నాయకులు కానీ గుడిపాలలో ఎందుకు హక్కును చేర్చుకోలేకపోయారు? అంటే ఇది ప్రజల సమస్య. ప్రజలు హక్కును చేర్చుకునే ఉంటారు. మంచి జరుగుతుంది అంటే ప్రజలు ఖచ్చితంగా అతన్ని మంచి అధికారిగా చాలా రెస్పెక్ట్ ఇచ్చి చూస్తూనే ఉంటారు. బట్ అక్కడున్న నాయకులకి నచ్చకపోయింది. ముఖ్యంగా నాయకులకి నచ్చకపోయింది కాబట్టి పంపించగలిగారు. ఇప్పుడు తమ్మలపల్లి నాయకులకు చెప్పారు, ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్త అంట, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కానీ, ద్వారకానాథ్ రెడ్డి కానీ అప్రిషియేట్ చేశారంట. వెరీ గుడ్, మీరు ఇక్కడే ఉండండి అనేసి అంత అప్రిషియేట్ చేసిన అక్కడ నాయకులు అంటే వాళ్ళ అసాంఘిక కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. వాళ్ళే ఉన్నారేమో దాంట్లో. అంటే వాటి మీద ఈయన అయితే పన్నాడు. ఇప్పుడు ఏ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయడానికి ఈయన అక్కడ కష్టపడి పని చేస్తా ఉన్నాడు. ఆ పని చేయడము అక్కడున్న నాయకులకే అడ్డంగా ఉందేమో కదా.
ఓకే, ఫైనల్గా చెప్పండి సార్, ఇటువంటి సంఘటనలకు ముగింపు పలకాలంటే ప్రజల్లో చైతన్యం రావాలా, లేక అధికారుల్లో మార్పు రావాలా, లేక రాజకీయాల్లో మార్పు రావాలా? ఫైనల్గా మీరు చెప్పండి సార్. 3 వ్యవస్థలు కూడా రావాలి. బేసిక్గా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం అనేది ఒక విస్తృతమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థకు కళ్ళు, చేతులు, కాళ్ళు, చెవులు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదర్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి వ్యవస్థలు నిర్వీర్యం అయిపోతే ప్రభుత్వమే విఫలమైనట్టుగా భావించబడాల్సి వస్తుంది ప్రజాస్వామ్యంలో. కాబట్టి అల్టిమేట్గా ఆ అపవాదను, అపప్రదను మోయాల్సి వచ్చేది ప్రభుత్వమే. ఆ దృష్టిలో ఉంచుకుని, ఆ సున్నితమైనటువంటి వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని పోలీస్ వ్యవస్థను గ్రామ స్థాయి నుండి పటిష్టపరిచి నిజాయితీగా అధికారులు, మన రామ్మోహన్ లాంటి వాళ్ళు కావచ్చు, అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం సంఘటన జరిగింది కాబట్టి ఈ మధ్య దాని గురించి చర్చించుకుంటున్నాం. చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా బలోపేతం చేసి, వాళ్ళని అభినందించి, ఒకవేళ అవార్డ్స్ ప్రక్కన పెట్టండి, వాళ్ళ మీద చేసినట్టయితే ఇటువైపు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టబోతోంది. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా నిరాటంగా కొనసాగించాలంటే ఇప్పుడు బార్డర్ నుంచి మద్యం రావడము, ఇక్కడ నుంచి సరుకులు వెళ్ళిపోవడము, లేకపోతే అసాంఘిక కార్యక్రమాలు జరగడము చేస్తే అది ఒక స్పాట్ అవుతుంది, అది బ్లాక్ స్పాట్ అవుతుంది. కాబట్టి అటువంటి జరగకుండా ఉండాలి అంటే ప్రభుత్వంతో మొదలు కావాలి. మొట్టమొదట ప్రభుత్వం ఇటువంటి వాళ్ళను దృష్టిలో ఉంచుకోవాలి. ఎవరైనా ఒకవేళ మనకు కావాల్సిన వాళ్ళు కావచ్చు, మన రాజకీయ నాయకులు కావచ్చు, దీన్ని వాళ్ళు ప్రస్తావన చేసినప్పుడు బాబు అతన్ని అక్కడ తక్కువ చేసిన వాళ్ళు కొంచెం పద్ధతులు మార్చుకోమని చెప్పండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. జువెనైల్ జస్టిస్ బోర్డు అని ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా అన్యాయాలకు, అకృత్యాలకు, లేకపోతే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే వాళ్ళని జైల్లో వేయరు. ఈ జువెనైల్ జస్టిస్ బోర్డు ద్వారా నిర్వహించబడుతున్నటువంటి హోమ్స్ ఉంటాయి, అక్కడ పెడతారు సంస్కరించడానికి, భవిష్యత్తులో అటువంటి అలవాట్ల నుంచి దూరం కావడానికి, వాళ్ళ కుటుంబానికి కానీ సమాజానికి కానీ అటువంటి వాళ్ళ వలన కీడు హాని జరుపుకోవడానికి ప్రభుత్వం ఈ పనిచేస్తుంది. వయస్సు తెలిసిన వాళ్ళే, అంత సంస్కారం ఉన్నవాళ్లే కేవలం డబ్బు మీద వ్యామోహం చేస్తున్నారు. అటువంటి తప్పు అని వాళ్ళ కళ్ళు తెరిపించి వాళ్ళను మందలించి సంస్కరించడానికి ప్రయత్నించేటటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు, సిఐ కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, ఎస్పీ గారు ఎవరైనా కావచ్చు, అటువంటి వాళ్ళను, అధికారులను మనం అభినందించాలి, ప్రశంసించాలి, వాళ్ళు పని చేసుకోవడానికి వాళ్ళకు సహకరించాలి. నాకు తెలిసి మన గౌరవనీయులు ఎంపీ గారు మిథునరెడ్డి గారు కానీ, మన మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారు కానీ వాళ్ళ దృష్టి కనుక ఇది వెళ్ళి ఉన్నట్టయితే ఇలా జరిగి ఉండేది కాదేమో అని నేను అనుకుంటున్నా. బహుశా ప్రభుత్వం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ సంస్కరణ ప్రజల్లో రావాలి. ప్రజలు ఎవరి కోసం అక్కడ పాటుపడ్డారు? ఆయన సైలెంట్గా ఉండిపోయి వాళ్ళ దగ్గర మామూలు తీసుకుని ఉండిపోయి ఉంటే హ్యాపీగా అక్కడ 5 ఏళ్ళు ఉండేవాడు, 3 ఏళ్ళు ఉండేవాడు, అక్కడే ఇంకా డబ్బులు కూడా సంపాదించుకుని ఉండేవాడు. ఎవరి కోసం చేస్తున్నాడు? ఎవరు ప్రజలైతే ఫిర్యాదులు చేశారో వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ మాటకు విలువిచ్చి ప్రశాంతమైన సమాజాన్ని అక్కడ నెలకొల్పడం కోసం చేశాడు ఆయన. దాన్ని కాపాడినటువంటి వ్యక్తి పట్ల సంఘీభావం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే అధికారులతో సంప్రదించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే మంత్రులతో, పై అధికారులతో వాళ్ళు ప్రస్తావించి దాన్ని ఆపాల్సిన అవసరం కూడా ఉంది. మీరు చెప్పండి సార్ శివప్రసాద్ గారు, లాస్ట్ ఎవరిలో మార్పు రావాలంటారు? ప్రజల్లోనా, రాజకీయ నాయకుల్లోనా, అధికారుల్లోనా? చెప్పండి. గురువు గారు చెప్పినట్లు ముగ్గురులో మార్పు రావాలి. మొట్టమొదట అయితే రాజకీయ నాయకుల్లో మార్పు రావాలి. ఎందుకంటే కింద నుంచి మార్పు వచ్చిన ఆ మార్పును బద్దలు చేసే అధికారం వాళ్ళ చేతుల్లో. కింద మార్పు కోరుకుంటూ రోడ్ల మీదకి వచ్చినారు, రోడ్ల మీద నుంచి మళ్ళీ ఇంటికి పంపించే ఆ బలగాన్ని మీరు పెట్టుకున్నారు. కాబట్టి మీ నుంచి మార్పు రావాలి, రాజకీయ నాయకుల నుంచి మార్పు రావాలి. ప్రజలు అనుకుంటే ఉంది రాజకీయాలనే అనుకుంటే మార్చేస్తారు, అది వేరే. ఆ స్థాయికి ఇంకా వీళ్ళలో మార్పు స్థాయికి చైతన్యం రావాలి, వస్తుంది అనివార్యమైనప్పుడు. అయితే నేనేమంటానంటే ఎప్పుడైనా కానీ ప్రభుత్వం అనేది మీరు ఒక వ్యవస్థ, లెజిస్లేచర్ అనేది ఒక వ్యవస్థ, కార్యనిర్వాహక వర్గం అనేది ఒక వ్యవస్థ, జ్యుడిషియరీ అనేది ఒక వ్యవస్థ, మన మీడియా ఒక వ్యవస్థ. అంటే సమాజంలో ఉండే లోపాలను రిపేర్ చేయడానికి ఇవన్నీ కూడా పనిచేయాల్సినటువంటి వ్యవస్థ. అన్నిట్లో మీరు పైన ఉంటారు, చట్టాలు చేసే కాడ మీరు ఉంటారు. మీరు చేసిన చట్టాలను ఇంప్లిమెంట్ చేసే కాడ మీరే అడ్డపడితే చట్టాల కిందకి ఎట్లా అవి గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు ఉపయోగపడతాయి? ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఒక సిన్సియర్ అధికారిని ఏం చేయాల? నువ్వు క్రైమ్ ను అదుపు చేస్తానో ఒక అధికారిని ఏం చేయాలా? ఆయన్ని నువ్వు ఇంకా ఉన్నతమైన స్థాయికి పంపించాలా, ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలా, పని చేయాలా, రోల్ మోడల్ గా ఉండేట్టుగా నిలపాలా, రివార్డ్స్ ఇవ్వాలా, అవార్డ్స్ ఇవ్వాలా. ఇది నీకు కాన్స్టిట్యూషన్ చెప్పేది. నువ్వు దానికి విరుద్ధంగా ఎవరైతే నిజాయితీగా పనిచేస్తున్నారో అధికారులని
మీ సొంత కార్యక్రమాలకి మీ సొంత లాభాలకి అడ్డుపడతా ఉన్నారనే ఉద్దేశంతో మీ ఇష్టం వచ్చినట్టు మార్పు చేయడం. అసలు మా బదిలీలు ఎప్పుడంటే అప్పుడు చేసేది ఏం విధానము, ఎక్కడ రాజ్యాంగంలో ఉందా అది? రాజకీయ నాయకులు ఇష్టం వచ్చినప్పుడు ఈ ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఫోన్ ఎత్తుకొని ఈ ఎస్ఐ నాకు వద్దంటే పంపించేస్తారు. ఒకవేళ ఈ మదనపల్లెలో ఓ అధికారి ఒక్క రోజు మార్నింగ్ ఛార్జ్ తీసుకున్నాడు, ఈవినింగ్ విఆర్కి ఆయన ఏం చేశాడు? ఏమీ చేయలేని పరిస్థితి. ఏమంటే నోరు విప్పితే ఉన్నతాధికారుల నుంచి క్రమశిక్షణ అంటూ వాళ్ళపైన మళ్ళీ వేటు వేసే అవకాశం. అంటే పోలీస్ వ్యవస్థ నాట్ ఓన్లీ ఎస్ఐ ఇంక్లూడింగ్ డీజీపీ పై వరకు కూడా. డీజీపీని ఎవరు అపాయింట్ చేసుకుంటున్నారు? ప్రభుత్వము. కాబట్టి ఎవరి చేతుల్లో ఉంటాడు? ప్రభుత్వం చేతులు. కాబట్టి డీజీపీనే వాళ్ళ చేతుల్లో ఉంటే ఇంకా కింద ఎస్ఐలు ఎస్పీలు ఎవరు అందరూ వాళ్ళ చేతుల్లోనే. సో అది అంటే ఈ ఇష్టం వచ్చినట్లు పోలీస్ వ్యవస్థను కానీ రెవెన్యూ వ్యవస్థను కానీ వాడుకునేటటువంటి విధానం ఏదైతే ఉందో అది పోవాలి. ట్రాన్స్ఫర్స్ అనేటివి జనరల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి. అవి 3 years పెట్టుకుంటారా, 5 years పెట్టుకుంటారా, 2 years పెట్టుకుంటారా, మీ ప్రభుత్వానికి నచ్చినట్లుగా పెట్టుకోండి. అయితే మధ్యలో మీ ఇష్టం వచ్చినట్లు లిఫ్ట్ చేసేయడము, డిమోషన్స్, విఆర్లు, ఇదంతా అసలు నథింగ్, నాన్ సెన్స్. ఇదంతా అసలుకి నిజంగానే పరిపాలన దక్షత ఉంటే, రాజ్యాంగం మీద అవగాహన ఉంటే, పోలీస్ వ్యవస్థ మీద అవగాహన ఉంటే పోలీసుల్ని ఇట్లా ఎవరు కూడా వాడుకోరు. కాబట్టి రాజకీయ నాయకుల్లో మొట్టమొదటి మార్పు రాల్లా, పోలీసులకు స్వేచ్ఛనియ్యాలా, మంచి పోలీసుల్ని ప్రోత్సహించాలా. అప్పుడు సొసైటీ క్రైమ్ తగ్గించుకొని మంచి సమాజం వైపు వెళ్తారు. పోలీసులనే కదా, ప్రతి ఒక్క నిజాయితీ పనిచేసే ప్రతి ఒక్క అధికారికి అందరికంటే పోలీసులు చాలా అవసరం, కీలకమైన రోల్ పాత్ర. ఒక తండ్రి పాత్ర. ఒక మనిషిని కొట్టే అధికారం ఎవరికి లేదు. ఒక క్రైమ్ జరుగుతుందంటే పోలీస్ ఇమీడియట్ గా పోయి అటాక్ చేయొచ్చు. సో నీకు అంత ఫ్రీడమ్ ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్, దాన్ని నువ్వు టైట్ చేసి దాన్ని నీ కబంధాస్తాల్లో పెట్టుకుంటే నీకు సొసైటీకి లాస్ కదా అది. కాబట్టి పోలీసులకి ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వాలి. దాంట్లో సిన్సియర్గా చేసే పోలీసుల్ని చాలా ప్రోత్సహించాలి. వాళ్ళ సంఖ్య పెరగాలి, సమాజంలో పెంచే ప్రయత్నము చేయాలి. అక్రమ బదిలీలు, ఈ రకరకాల ఈ పనిష్మెంట్స్ ఇవన్నీ కూడా తీసేయాలి. అంటే రాజకీయ నాయకులకి ఇష్టానికి పోలీసులు పనిచేయాలా అనేటటువంటి విధానము పూర్తిగా వెళ్ళిపోవాల. ఆ వైపుగా రాజకీయ నాయకుల్లో మార్పును మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా అధికారుల్లో కూడా మార్పు. అధికారులు సిన్సియర్ గా పనిచేసే అధికారులు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు దానికి మనము కౌంటర్ చేయకూడదు? దాన్ని డిపార్ట్మెంట్ కౌంటర్ ఏమైపోతుంది? దీనికంటే పెద్ద పనిష్మెంట్ ఉంటుంది. అంటే ఎవరో ఒకటి తిరుగుబాటు చేయాలి కదా. మేము జిల్లా కోసం ఉద్యమం చేసినాం అనుకుందాం, లేదు ఒక ల్యాండ్ డిస్ప్యూట్ మీద ఉద్యమం చేసినాము, మా మీద ఒక కేసు పడుతుంది అని తెలిసి అయినా అక్కడ పోవాల్సిందే. లేదంటే నేను భవిష్యత్తులో అసలు పోరాటాలే చేయలేను కదా. పోలీస్ అయినా ఎవరైనా అసలు నీ ఆత్మగౌరవాన్ని దెబ్బ కొడతా అంటే, నువ్వు తప్పు చేయకుండా నీకు పనిష్మెంట్ ఇస్తా అంటే ఆ తప్పు మీద నువ్వు ప్రశ్నించలేనటువంటి విధానము అది బాధపడతా అది మాట్లాడాలి. పోలీసులు మాట్లాడాలి. పోలీసుల పక్షాన నిజంగానే నిజాయితీ గల అధికారులు, ఉన్నతాధికారులు ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ప్రజలు కూడా మీరు అన్నారు కదా, ఏమని అందరూ కూడా అధికారులు, ఉన్నతాధికారులు కూడా ఎస్ఐని ఇక్కడ పెడదాము అని చెప్పారు, కన్విన్స్ చేశారు అని. కన్విన్స్ అయినారు, వీళ్ళు ఒప్పుకోలేరు. పైన కన్విన్స్ చేయండి, మీరు డీజీపీ గారికి కన్విన్స్ చేయండి, వాళ్ళంటే సీఎం కన్విన్స్ చేయమని చెప్పండి. ఒక్క అధికారిని మీరు నిలబెట్టుకోగలిగినారు అనుకో, రాజకీయ నాయకులకు మాట చెల్లుబాటు అవ్వలేదు, పోలీసు నిజాయితీగా పనిచేసిన దానికి నిలబెట్టుకోగలిగినాము అని పోలీసులు ఒక్కసారి అనిపించుకోగలిగినారు అనుకో, ఎవరంటే చిల్లర రాజకీయ నాయకులు అంతా ఏళ్ళు పెట్టరు కదా. ఓకే అండి, ఓకే సార్, మీ అమూల్యమైన అభిప్రాయాలు మా స్టూడియోకి వచ్చి పంచుకున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.